ఇగో ముందుగానే చెప్తున్నా, ఈ వార్త వచ్చినంతసేపు చెవులన్నా మూసుకోండ్రి, లేకుంటే చిన్నపిల్లలుంటే మొత్తానికి మొత్తం సౌండ్ అన్న తక్కువ పెట్టుండ్రి. అంతేగాని నేను చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా సౌండ్ మాత్రమే పెంచుకుండ్రి, సరేనా? అంతే, ఒక్క మాటతోనే ఒడిపిస్తున్నా. అరే అదేంది అంజలి, ఎవరన్నా ఈ వార్త మంచిగా ఉంటుంది, సౌండ్ మంచిగా పెట్టుకొని వినుడి అని అంటారు. నువ్వేంది రివర్స్ చెప్తున్నావంటే సిచ్యువేషన్ అట్లున్నది. మరి ఏహే ఎక్కడిది ఒంటి కాలు మీద లేచి చెప్పు చూపెట్టి మరీ వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డికి కారు పార్టీ లీడర్ సుమను. పెద్ద మనిషి కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెస్తే రండా గిండా అని మాట్లాడతావా? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాటలు ఇవేనా? అసలు నీ నోట్లకి ఇట్లాంటి మాటలు ఎందుకు వచ్చినాయి, అసలు ఎందుకు అన్నావు అనుకుంటూ పాత విషయాలను మొత్తం దోడుకుంటా పటపట పటపట పండ్లు కొరికిన సుమను ఇగో ఇట్లా రెచ్చిపోయిండు. ఈ చెప్పు ఒక్కటే చూపెట్టుడు కాదుల్లో ఇంకో 2-3 మాటలు గట్టిగానే అన్నాడు. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. ఓ కొడుకో సుమనన్న, ఏందే ఈ మాటలు? రాజకీయాలంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి, రాజకీయంగా విమర్శించుకోవాలి, రాజకీయాలను రాజకీయాల లెక్క చూసుకోవాలి. కానీ రాజకీయాలంటేనే విసుగు పుట్టేటట్టు, లీడర్ల పేర్లు చెప్తేనే బూతులు మాట్లాడతారని గుర్తుకొచ్చేటట్టు ఏందే అన్న ఈ మాటలు? పొలిటికల్ లీడర్లను చూసి యూత్ పొలగాళ్ళు పాలిటిక్స్లకు వచ్చేటట్టు ఉండాలి, పొలిటికల్ లీడర్లను ఆదర్శంగా తీసుకునేటట్టు ఉండాలి. కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారే మీరు వాళ్ళకు? మరి బాల్క సుమన్ మాటలను చేయి పాటోళ్ళు ఎట్లా తీసుకుంటారో, సుమన్కి ఏమన్నా కౌంటర్లు వేస్తారో తెలియదు. కానీ వామ్మో వామ్మో, తెలంగాణలో రాజకీయము తిట్ల దండకంలో నెక్స్ట్ లెవెల్కు పోతున్నది కదా.